విజ్ఞాన్ గారు ఇప్పుడు ఈడీ కస్టడీలో కవిత గారు ఉన్నారు. అయితే ఈవిడ దినచర్య ఎలా ఉంటదంటారు? సో, కవిత గారి డైలీ దినచర్య ఎలా ఉంది? సో, మనకొచ్చిన వార్తల ప్రకారం ఈవిడ నిన్నైతే ఏకాదశి అనే ఒక వంక పెట్టుకొని ఈవిడ ఉపవాసం ఉందన్నమాట. అంటే వీళ్ళు ప్రశ్నలు అడగడానికొస్తే ఉపవాసం అండి నాకు నీరసంగా ఉందండి. ఏం అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం గట్టిగా చెప్తారా? ఈ డ్రామాలన్నీ ఆడడానికి ఉపవాసం అనే ఒక వంక పెట్టుకొని హ్మ్. ఏకాదశిగా దొరికింది. అలా పండ్లు మాత్రమే తినింది. పండ్లు మాత్రం అయితే తినింది. హ్మ్. అండ్ ఇక డైలీ దినచర్య గురించి మాట్లాడుకుంటే భగవద్గీత చదువుతుంది. స్వామి సర్వప్రియానంద రాసినటువంటి భగవద్గీత హుహు. అది చదువుతా. శోభా కే నాయుడు రాసినటువంటి ది వెదర్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన పుస్తకాలు కొన్ని, హ్మ్. ఆధ్యాత్మికత సంబంధించిన పుస్తకాలు కొన్ని తెచ్చుకొని అదే పనిగా చదువుతుందనమాట. అండ్ నెక్స్ట్ అలాగే పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి కథ. కనుమూలి కథ లేతే కరుణానిధి స్టోరీ. కనుమూలి కథ కాదు. మేబీ ఇన్స్పిరేషన్ కోసం చదివినా చదవచ్చు. తెలుసుకున్న కథేలే. ఆవిడ ఉందిగా ఇంకా ప్రాబ్లమ్ ఏమో. అలాగే భగవద్గీత ఇది అదే పనిగా చదువుతా ఉంది రోజు. అంటే దాంట్లోనే నిమగ్నమై ఉంది. అండ్ మళ్ళీ ఈవిడ ఏమేమి నేర్చుకుందో అవన్నీ రాసుకుంటుందన్నమాట పాయింట్‌లో. హ్మ్. ఆ పని కూడా చేస్తుంది. అంటే ఖాళీగా ఉండకుండా ఏదో కాలక్షేపం కోసం అక్కడ టీవీలు గట్రా ఉండవు. ఫోన్‌లు గట్రా ఇవ్వరు. పోనీ ఏమన్నా అదే పనిగా స్నాక్స్ తిందామా అంటే దొరికి చావవు. జస్ట్ క్యాజువల్ అంటే ఇచ్చుకోవచ్చులే స్నాక్స్. ఇంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా డబ్బాలు 4 జంతికలో 4 అవో ఇచ్చి పోవచ్చు. కాకపోతే ఈవిడ మాత్రం కాలక్షేపం కోసం అదే పనిగా కూర్చొని భగవద్గీత మొత్తం చదువుతుంది. మేబీ ఆ భగవద్గీత చదివినందుకైనా ఆవిడ కొంచెం జ్ఞానం వచ్చి అట్లీస్ట్ దేని వల్లైనా ఆ పాలిటిక్స్ అండ్ ఎంత తెలివిగా ఉంది చూసారా? ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పక్క భగవద్గీత చదువుతుంది. జ్ఞానం పొందుద్ది. నెక్స్ట్ పాలిటిక్స్ చదువుతుంది. ఈ భగవద్గీతని ఆ పాలిటిక్స్ ని మిక్స్ చేసి ఎలా తప్పించుకోవచ్చు, ఏమేం చేయొచ్చు అనే ప్రణాళికలు వేసుకుంటది. అండ్ పైగా ఈవిడ చదివే కథలు కూడా అలాగే ఉన్నాయి. సో బేసికలీ చూస్తుంటే అడిగి మరీ తెప్పించుకుంటుంది పుస్తకాలు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, తెచ్చిపెట్టండి. వీళ్ళు కూడా పాపం మంచిగానే అడిగింది కదా అని తెచ్చి ఇచ్చేస్తున్నారు. అంటే ఇంకా నీ మీద నేరం రుజువు అవ్వనంత వరకు నువ్వు మాకు గెస్ట్‌వేగా. అవును. కాకపోతే నువ్వు బయటుంటే మాకు సాక్ష్యాలు తారుమారు చేస్తావనో, లేకపోతే ఇంకేదన్నా చేస్తావనో నేను తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. అంతే. ఈ రోజు వరకు కూడా నువ్వు గెస్ట్‌వే. నీకు కావాల్సిన అంటే కాకపోతే జైలుకు ఉండాల్సిన రూల్స్, కస్టడీలో తీసుకున్నటువంటి మనిషికి మేము ఇవ్వాల్సిన రూల్స్ ప్రకారంగా పాటిస్తూ, నీకు మాత్రం ఎంటర్‌టైన్ చేస్తాం ఏమి ఇబ్బంది కలగకుండా. అలా ఆవిడ కొన్ని అడిగినన్ని పుస్తకాలు ఇస్తా ఆవిడని చేస్తుంది. ఈవిడేమో సోమవారం ఆ దేవుడని, మంగళవారం ఈ దేవుడని, బుధవారం ఆ దేవుడని ఏవేవో వంకలు చెప్పి ఉపవాసాలు చేస్తుంది. ఎప్పుడెప్పుడు నీరసంగా పడిపోదామా అని. ఇప్పుడు దీనికి ఉపవాసానికి అరెస్ట్ అయిన రోజుకి లింక్ పెడదాం. ఈవిడకి ఏదేదో ప్రాబ్లం ఉందండి. ఇది అర్ధరాత్రి వరకు మేము ఇంజెక్షన్లు ఇవ్వండి బతకలేదండి. చాలా కష్టమండి అదండి ఇదండి అన్నారు. అట్లాంటి వాళ్ళు ఎలాంటి డైట్లు తీసుకోవాలి? టైంకి మందులు తినేవాళ్ళు ఇంత తినాలా? ఏ డాక్టర్ అయినా చెప్తాడు. టైంకి మందులు తినేవాళ్ళు ఎవరైనా సరేనండి. ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా టైంకి భోజనం చేయాలి. లేకపోతే వాళ్ళకి ఏదో కళ్ళు తిరుగుతాయి. ఆ మందులు ఇన్సులిన్ వేసుకోవాలన్నా ఇంత తినేసుకోవాలి. ఈవిడకి అసలు బతకలేని సిచ్యువేషన్‌లో ఇంజెక్షన్లు తీసుకుంటే గానీ సాంత్వన లేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఉపవాసాలు చేసుకోవడం ఎందుకు? పైగా ఇంట్లో ఇంటి మనుషుల దగ్గర లేరు. 4 గోడల మధ్య ఉంది. సంబంధం లేని మనుషుల దగ్గర ఉంది. అదే కదా చెప్పేది. సో డ్రామాలే అన్ని. సో ఇవన్నీ తెలిసిపోతా ఉంటాయి మనకి. జనరల్‌గా ఇక్కడ జైలుకి వచ్చి మెడిటేషన్‌లు చేస్తా. ఇట్లా కూర్చొని ఏదో ఋషుల్లాగా మెడిటేషన్‌లు చేస్తా. అంటే ఏంటి? అమ్మ సమాధానాలు ఏమైనా చెప్తారా? ఇప్పుడు మెడిటేషన్‌లో ఉన్నానండి. మీరు తర్వాత రండి అనేలాగా. ఇట్లాంటివన్నీ చేస్తా ఉంది. మీకు నాకేమర్థమైందంటే ఎలా తప్పించుకోవాలి అంటే ఆ ఆన్సర్లు ఇవ్వకుండా మీరేమంటున్నారంటే దస్తగిరిలాగా చెప్పేయమన్నారు ఆన్సర్‌ని. అంటే అప్రూవల్‌గా మారిపోతే నెక్స్ట్ అంటే ఈ క్యారెక్టర్స్ కవితతో ఎండ్ అయిందనుకో, పాపం నీ ఉక్కిరి బిక్కిరిని చూసి మేము కూడా అర్థం చేసుకుంటాం. అయ్యో పాపం నిజం ఒప్పేసుకుంటే జైలుకి పోద్దేమో ఆడపిల్ల. పోన్లే ఎంత ఎంత బాగా బతికింది. నిన్నే బర్త్‌డే జరిగింది. 10 ఏళ్ళు చాలా గొప్పగా రాణిలా బతికింది. లాస్ట్ పాపం ఇలా అయ్యిందని అనుకుంటాం. నష్టమేం లేదు. కానీ అట్లా కాకుండా నీ దగ్గర ఎండ్ లేదు ఈ స్టోరీ. దానికి కొనసాగింపు క్యారెక్టర్స్ ఇంకొన్ని ఉన్నాయి. అవి బయటికి రావాలి. ఉన్నప్పుడు నీకంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళు నీ మీద వేశారు. నువ్వు కూడా ఇంకొకటి మీద వేసేసి వెళ్ళిపో అక్కడి నుంచి. తప్పే ఉంది. కొన్ని రోజులు బయట తిరుగు 4 రోజులు. అది రుజువు అయ్యే వరకు నీకు ఎట్లా కనీసం ఏళ్ళ టైం అయితే పడుద్ది. ఇప్పుడు వివేకానంద కేసు దశగిరి ఎందుకు తిరుగుతున్నాడు బయట? 5 ఏళ్ల నుంచి అలాగే ఉంది.
తిరుగుతున్నాడు చక్కగా. అవును. నువ్వు కూడా తిరుగుతావు బయట హ్యాపీగా. ఏదో ఒకటి జిమ్మికలు చేయొచ్చు. కానీ అది నీకు అర్థం కావట్లేదు. ఉమ్. వాళ్ళ మీద వేసేయి. లేకపోతే అసలు ఆ కేజ్రీవాల్‌కి కూడా మూలం నువ్వేనేమో. ముందే నిన్ను పట్టుకొచ్చారేమో తెలీదుగా మనకి.